జై శ్రీ మహాకాల్. అందరికీ నమస్తే. మీరందరూ క్షేమంగా ఉన్నారు అని ఆశిస్తూ మన ఉజ్జయిని టూర్ మొత్తంలోకి కూడా టాప్ వీడియోగా నేనైతే అనుకుంటూ ఉన్నాను. స్కిప్ చేయకుండా నేను ప్రత్యక్షంగా అంటే భగవంతుడు జీవితంలో ఇచ్చినటువంటి ఒక్క అవకాశాన్ని కూడా నేను కెమెరా కళ్ళతోనే ఆస్వాదించి భక్తి ప్రపత్తులతో చూసి మీకు అందిస్తున్నటువంటి ఈ 26 నిమిషాల వీడియోని తప్పకుండా మీరందరూ చూసి మీ మనసులో భావాల్ని కామెంట్ రూపంలో అందించడం మాత్రమే కాదు, ఇంకొక పెద్ద రిక్వెస్ట్ ఏంటంటే 15 నిమిషాల పాటు నార్మల్గా చూసినా 15 నిమిషాల తర్వాత మీకు ఇయర్ ఫోన్స్ ఉంటే కనుక ఇయర్ ఫోన్స్ కానీ హెడ్ ఫోన్స్ కానీ పెట్టుకొని ఈ వీడియో చూడండి. దీనివల్ల ఏంటంటే మీరే ఉజ్జయినిలో ఉదయం 3:30 గంటలకు స్వామివారి భస్మహారతిలో ప్రత్యక్షంగా కూర్చున్నారు అనేటువంటి భావన కలగడం మాత్రమే కాదు, వెనకాల నేను చెప్పేటువంటి మాటలు కూడా మీ అందరికీ కూడా ఉపయోగపడతాయి అనేటువంటి ఉద్దేశంతో ఉజ్జయిని మహాక్షేత్రం మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి మనకుండే సప్తమోక్ష యాత్రల్లో ఒకటిగా, శక్తిపీఠాల్లో ఒకటిగా, మహాజ్యోతిర్లింగాల్లో ఒకటిగా పేరుగాంచి అత్యంత మహిమాన్వితమైనటువంటి పూజలు అందుకుంటున్నటువంటి శైవక్షేత్రం జ్యోతిర్లింగం ఉజ్జయినిలో మన ప్రపంచంలోనే ప్రత్యేకంగా జరిగేటువంటి భస్మహారతికి సంబంధించినటువంటి డీటెయిల్స్తో ఈ వీడియో అందిస్తూ ఉన్నాను. ఇందులో నేను ఎటువంటి పురాణ కథలు కానీ వెనక ఉండే ఆధ్యాత్మిక విశేషాలు కానీ అందించను. ఎందుకంటే భస్మహారతి అనంగానే నిజంగానే ఈ హారతి ఎవరైతే చూస్తారో వాళ్ళకి మరుజన్మ అనేది ఉండదు అని చెప్పి అక్కడ ఉజ్జయిని పురాణ ప్రాశస్త్యం స్థల పురాణం చెప్పబడుతోంది. ఎందుకంటే ఉజ్జయిని జ్యోతిర్లింగ క్షేత్రమే అసలు ఆలయమే, ఆ స్వామివారే. ఎన్నో కథలు ఉన్నా కూడా, ఎన్నో పురాణ ప్రాశస్త్యాలు ఉన్నా కూడా స్వామివారి ఆవిర్భావం ఎలా జరిగింది అనేది ఎవ్వరికీ ఇప్పటికీ అంతు చిక్కనటువంటి ఒక పెద్ద సందిగ్ధం అనమాట. అటువంటి మహిమాన్వితమైనటువంటి శ్మశానంగా పిలువబడేటువంటి ఉజ్జయిని క్షేత్రంలో భస్మధారిగా పిలిచేటువంటి పరమేశ్వరుడికి సంబంధించినటువంటి భస్మహారతి విశిష్టతను నేను రాత్రి 10 గంటల సమయంలో వెళ్ళి శ్మశానంలో షూట్ చేసి తీసుకొచ్చి ప్రజెంట్ చేస్తున్నటువంటి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసి ఆ అనుభూతిని మీరు కూడా పొందాలి అని కోరుకుంటూ, సో చెప్పినట్టుగా పురాణ ప్రాశస్త్యాల్లోకి వెళ్లకుండా భస్మహారతికి సంబంధించిన డీటెయిల్స్తో మనం వీడియోనైతే మొదలు పెడదాము. ఉజ్జయినికి సంబంధించి మొదటిసారి సందర్శించినటువంటి అనుభూతిని నెక్స్ట్ వచ్చేటువంటి షాపింగ్ వీడియోస్లో షాపింగ్ చూస్తూ మనం మాట్లాడుకుందామండి. ఇక్కడ పూర్తిగా భస్మహారతికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము. ఇప్పుడు మనం తిరుమల వంటి క్షేత్రాలకు వెళ్తే విఐపి బ్రేక్ దర్శనానికి మీలో ఎవరైనా వెళ్ళి ఉంటే గనక వాళ్ళకి సేవ అయినా విఐపి బ్రేక్ దర్శనం టికెట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయినా కూడా మనం పొద్దున్న వెళ్ళి తంబు వేయంగానే సాయంత్రం 5 నుంచి 8, 9 గంటల మధ్యలో మన మొబైల్కి మెసేజ్ వస్తుందన్నమాట. అలాగే ఇక్కడ ఉజ్జయినిలో కూడా 48 గంటల ముందు కానీ 24 గంటల ముందు కానీ మనం వెళ్ళి భస్మహారతి కౌంటర్ దగ్గర ఏ రోజైతే వెళ్ళాలనుకుంటున్నామో ఆ రోజుకి సంబంధించినటువంటి టికెట్ బుక్ చేసుకుంటే గనక మనకి సాయంత్రం 6 గంటల లోపల మెసేజ్ వస్తుందన్నమాట. మనం ఏ గేట్ దగ్గరికి రావాలి, ఎన్ని గంటలకంతా అక్కడ ఉండాలి అనేటువంటి ఇన్ఫర్మేషన్తో మెసేజ్ వస్తుంది. సో మొబైల్లో చూపించే వాళ్ళు మొబైల్లో చూపిస్తారు. మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు, నేను ఒక గురువు గారి ద్వారా వెళ్ళాను. అక్కడ ఉండేటువంటి ప్రధాన పండితులు ఎవరైతే ఉన్నారో వారు నాకు ముందు రోజు సాయంత్రం 5 గంటలకి వారి ఇంటికి వచ్చి టికెట్ తీసుకోమని చెప్పారు. సో ఆ టికెట్ తీసుకుని అక్కడ ఉండేటువంటి కొన్ని కంప్లీట్ చేసేసుకొని రాత్రి రూమ్కి 8 కంతా వచ్చేసి నిద్రపోయి మళ్ళీ రాత్రి 11కే లేచానమాట. 8 నుంచి 11 వరకు మాత్రమే పడుకున్నాము, నేను అమ్మ బాబు ముగ్గురం కూడాను. మనం 12:30 కంతా కూడా గేట్ దగ్గర ఉండాలి. యాక్చువల్లీ 1:30కి ఉండాలి. కొంతమంది బాగా తెలిసిన వాళ్ళు 2-3 సార్లు వచ్చిన వాళ్ళైతే 2-2:30 టైంకి వస్తారు. బట్ మనకి వాళ్ళు సూచించేటువంటి ప్రకారం పండితులు చెప్పినటువంటి మాట ఏంటంటే మీరు అక్కడ 1:30 కంతా గేట్ దగ్గర ఉండండి అమ్మా అని చెప్పారు. ఎందుకన్నా మంచిదని చెప్పి మేము 1 గంట ముందరే బయలుదేరాము. మీరు చూసారు కదా, 12:50 కంతా మేము స్టార్ట్ అయ్యాము. మేమైతే స్టేయింగ్ అంటే మేము రూమ్ తీసుకున్నది గేట్ నెంబర్ 4 దగ్గర అండి. మనకి ఇచ్చింది ఏంటంటే మానస సరోవర్ గేట్ నెంబర్ 1 అనమాట. అక్కడికి వెళ్ళాలి. యాక్చువల్లీ ఆ సందుల్లోంచి నడుచుకుంటూ వెళ్ళిపోతే గేట్ నెంబర్ 1 దగ్గరికి వచ్చేయచ్చు. బట్ అర్ధరాత్రి అన్నీ క్లోజ్ అయి ఉంటాయి. ఎవరినైనా అడిగినా కరెక్ట్గా చెప్తారో లేదో అనేటువంటి ఉద్దేశంతో 50 రూపీస్ ఇస్తే గనక మనల్ని తీసుకొచ్చి గేట్ నెంబర్ 1 దగ్గర వదిలిపెట్టారు. ఇది గేట్ నెంబర్ 1. ఇంకా మీరు చెప్తే నమ్మరు, ఇక్కడ మాకు గురువుగారు ఒక పర్సన్ని పంపిస్తాను, లోపల వెళ్ళి కూర్చొని హారతి దగ్గరుండి చూద్రమ్మా అని చెప్పారు. ఆ పర్సన్ రావడమే 1:30 అయిపోయింది.
ఆయన ఏంటంటే సాక్షాత్ గర్భాలయంలో స్వామికి ఈరోజు భస్మహారతి చెయ్యబోయేటువంటి అంటే జలాభిషేకం కావచ్చు, భస్మహారతిలో పాల్గొనేటువంటి పండితులు అనమాట. సో వారు మమ్మల్ని తీసుకుని ఆయన లోపలికి వెళ్ళిపోవాలి. ఓకే, 1:30 వరకు చూశాను. 2 o'clock వచ్చారండి. ఎప్పుడు అనగా 12:30కి మేము రూమ్ నుంచి బయలుదేరితే అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చొని వెయిట్ చేసి ఆయన వచ్చిన తర్వాత మమ్మల్ని లోపలికి తీసుకున్నారు. ఇక్కడ చాలామంది చెప్పే మాట ఏంటంటే, మనం ఎంత ముందుగా వెళితే ముందర నిలబడతాము, ముందర కూర్చుంటాము, గబగబా లోపలికి వెళ్ళిపోయి బాగా చూడొచ్చు హారతని. ఇక్కడైనా కాశీలో అయినా అదే మాట చెప్తారు. కానీ అండి, ఆ లాస్ట్ మూమెంట్లో మనకంటే తెలివిగా ఉంటారు వీళ్ళందరూ కూడాను. మనమన్నా ఒక 2 hours నిద్రపోయి వచ్చామేమో, వీళ్ళందరూ అసలు నిద్రపోయారనమాట. అప్పటికే ఒక పెద్ద క్యూ లైన్ ఉంటుంది. మా బ్యాడ్ లక్ ఏంటంటే, నేను ఎంత ముందు వచ్చినా కానీ మీకు అర్థమైంది కదా, ఆయన వచ్చేసరికి 2 o'clock అయింది. వేరే దారిలోంచి మమ్మల్ని తీసుకువెళ్ళినా కూడా అప్పటికి ఇంత పెద్ద క్యూ లైన్ అయిందనమాట. సో మీలో ఎవరైనా ఆన్లైన్లో అంటే ఉజ్జయినికి ఒక నెల ముందర వెళ్తాము అనగా 1-2 నెలల ముందరే మీరు వెళ్తాను అని ఫిక్స్ అయినటువంటి డేట్ రోజున పొద్దున్నే భస్మహారతి అంటారు, భస్మాభిషేకం అంటారు. దీనికి సంబంధించి ఆన్లైన్లో కూడా టికెట్ బుక్ చేసుకోవచ్చండి. డైరెక్ట్గా అయితే 48 hours ఆర్ 24 hours అకేషన్ లేకుండా, పండగలు లేకుండా చూసుకుంటే కనుక మనం ముందుగా వచ్చి ఆఫీస్లో తీసుకుంటే చక్కగా 350 రూపాయలండి టికెట్ కాస్ట్. ఎవరికైనా ఇస్తారు. 1:30కే వెళ్ళి క్యూ లైన్లో ముందుగా నిలబడితే మాత్రం ముందుగా గబగబా వెళ్ళిపోయి ఉండొచ్చు. బట్ అక్కడ చాలా గ్రిల్స్ ఉంటాయి, లైన్స్ ఆఫ్ గ్రిల్స్ ఉంటాయి. పూజార్ల తాలూకా ఫ్యామిలీస్, ఆ పండిట్ల తాలూకా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళతో పాటు పట్టుకొచ్చేస్తారు వాళ్ళని. సో ఫ్రంట్లో అందరూ వాళ్లే కూర్చుంటారు. విఐపీలు, పొలిటీషియన్స్, అక్కడ స్థానికంగా ఉండేవాళ్ళు, రెగ్యులర్గా చూసేటువంటి వాళ్ళ స్టాఫ్ వాళ్లే. నంది ప్రాంగణం అని ఉంటుంది స్వామివారి గర్భాలయంకి ముందరే. ఆ ప్రాంగణం దగ్గర వాళ్లే నిండిపోయి ఉంటారు. మనందరికీ కూడా ఏంటంటే వెనకాల గ్రిల్స్ దగ్గర ప్లేస్ దొరుకుతుందనమాట. మన ప్రపంచంలోనే భస్మహారతిగా పిలిచేటువంటి ఏకైక, ఎందుకు ఇక్కడ భస్మహారతికి ఇంత క్రేజ్, లేకపోతే ఒక్కసారి చూస్తే చాలు మోక్షం లభిస్తుంది, ఒక్కసారి చూస్తే చాలు అపమృత్యు భయాలు తొలగిపోతాయి, మరు జన్మ అంటూ ఉండదు ఉజ్జయినిలో భస్మహారతిని చూస్తే అనేటువంటిది ఎందుకు చెప్తారు అని అంటే గనక, ఇక్కడ 2 రకాల విధానాలు పాటిస్తారండి. పొద్దున్న 3 గంటలకు మొదలు పెడితే గనక 4:15 వరకు స్వామివారికి ఫస్ట్ జలాభిషేకం చేస్తారు. ఆ తర్వాత భస్మాభిషేకం అని చాలా ప్రత్యేకం. మన ప్రపంచంలోనే ఏ ఆలయంలోనూ అప్పటికప్పుడు ఏదైతే శవం కాలి ఉంటుందో ఆ శవం తాలూకా బూడిదను 10 మంది అఘోరాలు తీసుకొచ్చి ఆ గర్భాలయంలో ఒక అఘోర మంత్రాలతో కూడినటువంటి ఆ భస్మాన్ని తీసుకొచ్చి అభిషేకంగా స్వామివారికి సమర్పిస్తారనమాట. ఇప్పుడు ఆ క్షణాన అక్కడ శవం అనేది లేదు అనుకుంటే గనక ఆవు పిడకలతో చేసినటువంటి బూడిద అంటే బాగా కాల్చి మంత్రయుక్తంగా, ఇవన్నీ శాస్త్రబద్ధంగా మంత్రయుక్తంగా ఆ ఆవుల్ని కూడా చాలా పవిత్రమైనటువంటి ప్రదేశంలో పెంచుతూ ఎంతో పవిత్రంగా ఆ ఆవు పేడను చూస్తూ, ఈవెన్ స్వామివారి అలంకారాలు మనం సోషల్ ప్లాట్ఫామ్స్లో చాలా చూస్తాం కదా, స్వామివారి ముఖానికి పెట్టేది కూడా ఆవు పేడేనండి. అంతటి పరమశివుడే గోమాతకు విశిష్టమైనటువంటి స్థానాన్ని ఇచ్చారు. కానీ దురదృష్టవశాత్తు మనమే గోమాత గొప్పతనాన్ని పెద్దగా తెలుసుకోలేకపోతూ ఉంటాం. సరే, ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇప్పుడు మీరు చూస్తున్నది మహాశ్మశానం. నాకు కాశీలో మణికర్ణిక ఘాట్ చూసిన తర్వాత అక్కడ హడావుడిగా ఉండడం, ఒక శవం తర్వాత ఒక శవం రావడం, ఈ అనుభూతులన్నీ చూసిన తర్వాత ఉజ్జయినిలో ఇక్కడ మహాశ్మశానాన్ని చూసిన తర్వాత చాలా విభిన్నంగా అనిపించింది. ఇక్కడ నాకు ఒక 5 అఘోరాల వరకు కనిపించారు. కొంతమంది వింతైనటువంటి ప్రవర్తనతో కనిపించారు. కట్టెలు కాలుతూ కనపడ్డాయి. ఇక్కడ మీరు రాత్రి 9 నుంచి 10 గంటల మధ్య చూస్తున్నటువంటి దృశ్యాలన్నమాట. సో పెద్దగా నేను అక్కడ ఉండకుండా జస్ట్ చూపించాలి అనేటువంటి ఉద్దేశంతో వెళ్ళి వచ్చేసాను. కాశీలో మణికర్ణిక ఘాట్ తీసుకుంటే లైటింగ్స్ తోటి పక్కనే విశ్వనాథ్ ఘాట్ ఉండి స్వామివారి టెంపుల్ ఉంటుంది కాబట్టి హడావుడిగా అనిపిస్తుంది. ఇది స్వామివారి టెంపుల్కి సుమారుగా ఒక 5 కిలోమీటర్ల దూరం వరకు ఉంది ఈ మహాశ్మశానం అనేది ఉజ్జయినిలో. సో ఇక్కడికి చాలా తక్కువ మంది వెళుతూ ఉంటారు. అంటే ఆ టైంలో అక్కడ క్షేత్రం స్థల పురాణాలు తెలుసుకోవాలి, క్షేత్రంలో ప్రతి విశిష్టతను తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు మాత్రమే వస్తూ ఉంటారు. దానివల్ల ఇక్కడ పెద్దగా హడావుడు అనేది లేదండి. కానీ కొంచెం చూడటానికి భయానకంగా అనిపించిన ఆధ్యాత్మిక హృదయాలు ఎవరికైతే ఉంటాయో పరమశివుడు సాక్షాత్తు తిరుగాడేటువంటి ప్రదేశం ఇదే అనేటువంటి భావన ఖచ్చితంగా మనసులో కలుగుతుందండి.
భగవంతుడిచ్చినటువంటి మానవ జన్మను సార్థకం చేసుకోలేక, ప్రతి భావాన్ని నియంత్రించుకోలేక, స్వార్థంతో, కోపంతో, లేకపోతే కక్షతో, కార్పణ్యాలతో, మానవత అనేదే మనలో ఉండేటువంటి ఏవైతే భావాల్ని నియంత్రించుకోవాలో వాటిని నియంత్రించుకోలేక కక్షలు కార్పణ్యాలకు పోయి ఈ జీవితం అంతా వాటితోటే గడిపేసి చివరి క్షణాల్లో వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం సాధించాను నా జీవితానికి అని అప్పటికప్పుడు పశ్చాత్తాప పడుతూ పరమేశ్వర నీవే దిక్కు అంటూ వచ్చేటువంటి చాలా పరమ పుణ్యమైనటువంటి ప్రదేశమే ఈ మరుభూమి అంటే శ్మశానం. ఇక్కడ మన కోసం ఎవ్వరూ ఎదురు చూడరు, మన కోసం ఎవ్వరూ ఆగరు. ఈ కట్టె మీద, ఈ శరీరం మీద ఒక కట్టె పుల్ల వచ్చి అది కాలిన వెంటనే మన బంధువులంతా అక్కడి నుంచి, మనం మంచివాళ్ళం అయితే మంచిని తలుచుకుంటారు, జీవితాంతం బాధ పెట్టి ఉంటే మనల్ని తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కానీ మనం మంచి చేసినా, చెడు చేసినా, లేకపోతే మనకిచ్చినటువంటి జన్మను సార్థకం చేసుకోలేకపోయినా, పుణ్యకార్యాలు చేసినా, పాపకార్యాలు చేసినా, నేనున్నాను అంటూ మన కోసం ఎదురు చూసేటువంటి ఒకే ఒక్కరు ఆ శ్మశానవాసి పరమేశ్వరుడు. ఆయన మాత్రమే అక్కడ మన కోసం ఉంటారండి. ఇక్కడ ఆలయాల్లో స్వామి పూజలు అందుకుంటున్నాడా, అభిషేకాదులు అందుకుంటున్నాడా కాదు, శ్మశానంలో చివరి క్షణంలో మన వెంట ఎవరైనా ఉండి, మనకు తోడుగా ఉండి, మనకు ధైర్యం చెప్పి, ఈ జీవి ఈ శరీరం కాలిన తర్వాత కూడా ధైర్యం చెప్పేటువంటి వారు ఎవరైనా ఉన్నారు అంటే, ఊరుకో, బాధపడకు, నీకోసం నేనున్నాను అని పలికేటువంటి మన శ్మశానవాసి పరమేశ్వరుడండి. ఆయన నివసించేటువంటి ప్రదేశం ఇలాగే ఉంటుంది. ఎన్ని బంగారు కిరీటాలు పెట్టాలని అనుకుంటామో, ఎంత అపురూపమైనటువంటి వజ్ర వైఢూర్యాలతో మనము గోపురాలే కట్టాలి అనుకుంటాం, అవి అన్నీ కూడా ఆయనకు అవసరం లేదంట. ఎన్ని పుణ్యకార్యాలు చేస్తే నీకు ఈ మానవ జన్మ వచ్చిందిరా, ఉన్న ఒక్క జన్మనైనా సరిగ్గా వినియోగించుకున్నావా అని చెప్పి మన కళ్ళలోకి చూస్తూ మన వెన్నంటి ఉండి మనకి ధైర్యం చెప్తాట ఆ పరమశివుడు. ఇక్కడ ఎవరిదైతే చివరి చితి కాలుతుందో వారికి శాస్త్రోక్తంగా పూజలు చేసి, కొంతమంది అఘోరాలు, చెప్పాను కదండి ఉజ్జయిని అనేది అఘోరతత్వంతో కూడుకున్నటువంటి ప్రదేశం. దక్షిణముఖంగా పానవట్టం కలిగి ఉండి దక్షిణముఖంగా శివయ్య కొలువై ఉన్నటువంటి జ్యోతిర్లింగ క్షేత్రం అన్నమాట. ఇక్కడి నుంచి అఘోరాలు అర్ధరాత్రి 12:30 గంటలకు ఆ భస్మం ఏదైతే ఉందో ఆ భస్మాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ భస్మహారతిలో వాళ్ళ భస్మాన్ని స్వామివారికి సమర్పించడం జరుగుతుంది. కొన్నేళ్ల పాటు డైరెక్ట్గానే స్వామివారి మీద వేసేవారు. తర్వాత గవర్నమెంట్ స్వామివారికి ఆ లింగ రూపంలో ఉన్నటువంటి ఆ రాయికి కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది అనేటువంటి దృష్ట్యా ఇప్పుడు అలంకారం చేసిన తర్వాత పైన ఒక క్లాత్ కప్పి ఆ భస్మాన్ని వేస్తూ ఉన్నారు. ఆ తర్వాత అలంకారం చెదిరిపోకుండా, 2 కారణాల దృష్ట్యా, అలంకారం పాడవకూడదు, ఇంకోవైపు భస్మహారతి వల్ల శిలకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అనేటువంటి ఉద్దేశంతో 2 విధాలుగా కూడా క్లాత్ కప్పి భస్మహారతి అయిపోయిన తర్వాత ఆ క్లాత్ అనేది తీసివేసేసి దర్శన భాగ్యం కల్పిస్తారు. అసలు మనం కాసేపు కైలాసంలో ఉన్నామా అనేటువంటి భావన కలుగుతుందండి. ఇక్కడ అన్ని ఏజ్ గ్రూప్ల వాళ్ళు రావడాన్ని నేను చూశానండి. పెద్ద ముసలివారు రావడాన్ని చూశాను, చిన్నపిల్లల్ని ఎత్తుకొని కూడా చాలామంది రావడం చూశాను. కొంతమంది భావన ప్రకారం మహిళలకు ఇక్కడ అనుమతించరు, భస్మహారతి మహిళలు చూడకూడదు అంటారు. గత కొన్నేళ్ల వరకు ఈ సంప్రదాయం ఉండేది, కానీ ఇప్పుడు అందరూ చూడొచ్చు అనేటువంటి నియమంతో భస్మహారతి మొదలు పెడతారు అనగా మనకు అక్కడ ప్రచారం చేస్తారు, ఆడవాళ్లంతా కొంగును తల మీద కప్పుకోండి అని చెప్పి. సో అలా మనం తల మీద కొంగును కప్పుకున్న వెంటనే భస్మహారతిని చూడొచ్చు అనమాట. ఇప్పుడు అటువంటి రిస్ట్రిక్షన్స్ అయితే ఏం లేవు. ఇప్పుడు మీరు చూస్తున్నది స్వామివారికి సంబంధించినటువంటి జలాభిషేకం అంటారనమాట. పంచామృతాలతో ఫస్ట్ స్వామివారికి సుప్రభాత సేవ జరిగిన వెంటనే ఇలా పంచామృతాలతో అభిషేకం చేస్తారు. అదైన వెంటనే భస్మహారతి జరుగుతుంది. ఆ తర్వాత అద్భుతమైనటువంటి అలంకారం. మనం శివయ్యను విచిత్రమైనటువంటి సుందరమైనటువంటి అలంకారాల్లో చాలా తక్కువగా చూస్తూ ఉంటాం. ఎక్కువగా నిత్యాభిషేకిగా మనకు స్వామివారు దర్శనమిస్తూ ఉంటారు. కానీ ఉజ్జయినిలో మాత్రమే ప్రత్యేకమైనటువంటి అలంకారాలు. అసలు శివయ్య ఇలాగే ఉంటారా? ఒక్కొక్క తిథికి ఒక్కొక్క విచిత్రమైనటువంటి అలంకారాలతో ఇక్కడ చాలా చాలా ప్రాధాన్యత ఉంటుందండి. కేవలం స్వామివారి అలంకారం చూడటం కోసమే ఈ క్షేత్రానికి మళ్ళీ మళ్ళీ వచ్చేవారు ఉంటారనమాట. ఉజ్జయిని ఎప్పుడు కూడా ఒక్కసారి వస్తే చాలు, మనం అరుణాచలంలాగే మళ్ళీ మళ్ళీ రావాలి అనేటువంటి భావన చాలా మందిలో కలుగుతుందిట. ఇక్కడి నుంచి అండి ఇంకొక 1 minute ఒరిజినల్గా ఆడియో పెట్టేస్తున్నాను నేను.
సో తప్పకుండా చూడండి. తర్వాత కూడా మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయాలు, చూడాల్సినటువంటి వీడియోస్ కూడా నెక్స్ట్ లైన్గా ప్రజెంట్ చేస్తానండి. ఇక్కడ నుంచి ఎవరైనా వీడియో చూస్తే గనక ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చూస్తే గనక మీరే అక్కడ పొద్దున్నే ఏదైతే బ్రహ్మ ముహూర్తం ఉందో ఆ బ్రహ్మ ముహూర్తంలో భస్మహారతిని చూస్తూ ఇప్పటి వరకు ప్రతి మెసేజ్లో నేను అడిగిన వెంటనే జై శ్రీ మహాకాల్ అంటూ ప్రతి ఒక్కరూ కామెంట్ చేశారు కదండి. మీరు ప్రతి వీడియోలో చేసినటువంటి ఆ కామెంట్ తాలూకా ఫలితం ఇప్పుడు ఈ భస్మహారతి చూడటం ద్వారా మీ ఇంటిల్లి పాదితో, అంటే మన కుటుంబం యూట్యూబ్ ఫ్యామిలీ ఎవరైతే ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ అందరూ ఉన్నారో వాళ్ళందరి తరపున నేను ఆ క్షణం మొక్కుకున్నాను అని మాత్రం మీ అందరికీ స్వామివారి సాక్షిగా చెప్పగలుగుతాను. సో అందరూ బాగుండాలి అని నేను కోరుకున్నాను. మీరీ భస్మహారతి చూడటం ద్వారా అపమృత్యు దోషాలు తొలగిపోయి మోక్ష ప్రాప్తి కలగాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో ఇక్కడ నుంచి ఒరిజినల్ ఆడియో అనేది పెడతాను. భస్మహారతి తప్పకుండా తిలకించండి. ఈ విధంగా స్వామివారికి అలంకారం చేసేసి ఇలా ఒక తెర అనేది కట్టుతారు. ఆ క్షణంలో మనం దేవాలయంలో చూస్తే కనుక ఒక విచిత్రమైనటువంటి మంత్రం అనేది మనకి వినిపిస్తూ ఉంటుంది. ముందు పంచామృతాభిషేకం జరుగుతున్నప్పుడు రుద్రం చదువుతారు. ఆ తర్వాత ఈ భస్మహారతి అవుతూ ఉన్నప్పుడు ఎటువంటి మంత్రం చదువుతారు అనేది నాకు తెలియదు. ముందు ముందు మన గురువులు ఇప్పుడిప్పుడు ఒక్కొక్క క్షేత్రాన్ని వివరిస్తున్నారు కాబట్టి ఈ క్షేత్రం గురించి కూడా వివరించాలి అని కోరుకుందాం. అప్పుడు నేను అందించినటువంటి వీడియోస్ అన్నీ మీకు విజువలైజ్ అవుతాయి మనసులో. ఈ విధంగా భస్మహారతి మొత్తం కూడా ప్రాంగణం నిండిపోయి ఆ భస్మం తాలూకా పొగ మన మీదకు వచ్చిందా, స్వామి మనల్ని పవిత్రం చేశారా అనిపిస్తుంది. సాక్షాత్తు కైలాసంలో కూర్చొని శివయ్య అందుకుంటున్నటువంటి ఆ సేవల్ని మనం చూసి తరించాం అనేటువంటి భావన కలుగక మానదు. జీవితంలో ఒక్కసారైనా ఈ భస్మహారతి చూడాలి, ఈ పుణ్యక్షేత్రంలో అడుగు పెట్టాలి, మన జన్మను చరితార్థం చేసుకోవాలి అని చెప్పి అణువణువున అనిపించేటువంటి మహాద్భుతమైనటువంటి దృశ్యం అండి. సో ఇక్కడ నుంచి మీకు ఒరిజినల్ ఆడియో పెడుతున్నానండి. చూస్తూ మనసులో జై శ్రీ మహాకాల్ అనుకుంటూ కామెంట్ కూడా చేయండి.
సో చూసి తరించారు కదండి. ఇక్కడైతే స్వామివారి హారతి చూసేటువంటి క్రమంలో క్యూ లైన్ ఒక్కసారిగా వదులుతారు. ఒక పెద్ద యుద్ధం చేస్తామని అనిపిస్తుంది అనమాట. సో కాశీలో కూడా లాస్ట్ మూమెంట్లో ఒక్కసారిగా క్యూ లైన్స్ వదిలేస్తారు. ఎవరు పెడితే వాళ్ళు తొక్కుకుంటూ వెళ్ళి స్వామిని ఆ స్పర్శ దర్శనం చేసుకోవాలని ఎలా అనుకుంటారో, ఇక్కడ హారతి దగ్గర నేను ముందంటే నేను ముందు అనేటువంటి కూర్చునే క్రమంలో చాలా చాలా తొక్కిసలాట అయితే జరుగుతుందండి. కంట్రోల్ చేసేటువంటి శక్తి అక్కడ ఎవ్వరికీ ఉండదు. బట్ పండితులు మాత్రం ఒక 20 మంది చుట్టూ ఉంటారు, అఘోరాలు ఉంటారు. ఆ జయ జయ ధ్వానాల మధ్య, విచిత్రమైనటువంటి ఆ శబ్దాల మధ్య, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి హారతి మాటల్లో చెప్పర్లేమండి. అందుకేనేమో ఉజ్జయినిలో భస్మహారతికి ఇంతటి ప్రత్యేకత. బాబుకి నేను ఒరిజినల్ రుద్రాక్షమాల కొన్నాను. సో అది అక్కడ ఉండేటువంటి పండితులకు ఒకసారి మెడలో వెయ్యమంటే స్వామికి లోపల అలంకరించి స్వామి దగ్గర వేసి తీసుకొని వచ్చి ఇచ్చారనమాట. సో అది తను బాబు మెడలో వేసుకున్నాడు. ఇంకా ఆ తర్వాత మనకి ఇక్కడ 3 ఫ్లోర్స్గా ఉంటుంది కదండి ఉజ్జయిని టెంపుల్. ఒక ఫ్లోర్లో స్వామివారు మహాకాలుడిగా ఉంటే, ఓంకారేశ్వరుడిగా ఇంకో ఫ్లోర్లో, నాగేంద్రుడిగా నాగ ఈశ్వరుడిగా ఒక ఫ్లోర్లో ఉంటారు స్వామివారు. సో అది నాగపంచమి నాడు మాత్రమే ఓపెన్ చేస్తారండి. సో ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి స్వామివార్ల టెంపుల్ అక్కడ ఉండేటువంటి ఓంకారేశ్వరుడు అనమాట. సో చూసి దర్శనం చేసుకోండి. ఇంకా దీని తర్వాత అందించాల్సినటువంటి అద్భుతమైన సమాచారంతో కూడుకున్న వీడియోస్ కూడా ఉన్నాయండి. వాటన్నింటినీ కూడా చూడండి, తెలుసుకోండి. ఎప్పుడైనా భగవంతుడు అవకాశం కల్పిస్తే మాత్రము, నాకు తెలిసి ఈ నాతో పాటు ఎవరైతే ప్రయాణం చేసి నేను మళ్ళీ ఉజ్జయిని యాత్ర చేశాను అనే భావన నాకెలా కలిగిందో, మీ అందరూ కూడా, చూడలేని వాళ్ళందరూ కూడా ఉజ్జయిని యాత్ర చేశారు అనే భావన కలిగింది అనే భావిస్తున్నాను. తప్పకుండా భగవంతుడు మీ అందరికీ అవకాశం కల్పిస్తాడు అని ఆశిస్తూ ఉన్నాను. నా తరపునైతే భగవంతుడిని కోరుకుంటాను. జై శ్రీ మహాకాల్. లైక్ చేయడం మర్చిపోవద్దు. నమస్తే.